కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ నేను కలుస్తాను. ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు న్యాప్ అయితే తీసుకున్నాను. న్యాప్ తీసేసుకొని తర్వాత నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఫుల్ రష్ అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ అమేజింగ్గా ఉండిద్దంట. నిజంగానే చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు తెలిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము కింద హోటల్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అందుకే ఫస్ట్ అయితే కార్న్ఫ్లేక్స్ అండ్ నెక్స్ట్ మనకి ఇష్టమైన పోహా. నార్త్ స్టైల్ అందరూ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ మోర్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ ఉంది, వడ కూడా ఉంది అండ్ స్టీమ్డ్ క్యారెట్, ఇలా చాలా పొంగల్ ఉంది, ఉత్తప్పం ఉన్నాయి, ఇడ్లీ, అన్ని వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని టేస్ట్ చేశాను. సాంబార్, చట్నీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా హెల్తీగా తినే వాళ్ళకి అక్కడ ఫ్రూట్స్, జ్యూస్, నెక్స్ట్ టీ, కాఫీ అండ్ బ్రెడ్. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసా. యమ్మీగా ఉంది. ఈ గ్యాప్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి కాల్ చేశారు, ఏం చేస్తున్నావు అని చెప్పి, లేచావా లేదా అని చెప్పి. సో ఆ కాల్ అటెండ్ చేసి తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 3 ఇన్ లోనావాలా. ఎవరైనా విజిట్ చేయాలంటే ఈ ప్రాపర్టీని విజిట్ చేయమని చెప్తా. బాగుంది, డీసెంట్గా, కూల్, క్యూట్ అండ్ నైస్. ఐ లైక్ దిస్. సో చూపిస్తే ప్రాపర్టీ ఎలా ఉందో. నైస్ అంబియన్స్, నైస్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చాలా బాగున్నారు. స్టాఫ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా బాగుంది. గుడ్ వైబ్స్ ఐ గాట్ హియర్. రిసెప్షన్ ఏరియా, రెస్టారెంట్ అండ్ ఇట్స్ గేమ్ ఏరియా, దట్ ఈస్ ఎ పూల్ ఏరియా అండ్ ద పార్కింగ్ లాట్. ఫస్ట్ అయితే చేసిన తర్వాత కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత ఆకలేసిద్ది. ఆకలేసేటప్పుడు ఫ్రూట్స్ తిందామని చెప్పి ఫ్రూట్స్ కోసం అయితే ఆగాము. ఇక్కడ ఇంకా బాగుంటే తీసేసుకున్నాము. కొంచెం లైట్గానే కారం వేయమని చెప్తాను. సో టేస్ట్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసిన మంకీస్ అండ్ సిటీ చూసారు ఎంత బాగుందో. ఈ హైవే మీద చాలామంది కార్స్ ఆపేసేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా లవ్లీ క్లైమేట్ అనమాట. అండ్ ఇక్కడ 3 monkeys కనిపించినాయి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్నట్టు. సో క్యూట్. ఇక్కడ చూసారా ఎంత బాగుందో సిటీ ఎంట్రన్స్. పోర్ట్ ఏరియాకి వెళ్తున్నాము. ముంబై పోర్ట్ ఏరియా అనమాట. అసలు ఒక వేరే కంట్రీలో ఉన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. ఆ క్లైమేట్ కానీ, ఆ బిల్డింగ్స్ కూడా చాలా హైట్లో ఉన్నాయి. అండ్ నాకైతే ఇదంతా ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపించింది. ఇదంతా రూట్ బాంబే పోర్ట్ ఏరియాకి నియర్లో ఉండేది. చాలా బాగుంది. ఫస్ట్ బాంబే రీచ్ అవ్వగానే నేను వెళ్ళిన ప్లేస్ అయితే ఈ చర్చ్. 1904లో అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పటి నుంచి ఉన్న చర్చ్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో, టీవీలో చూసేదాన్ని, ఇప్పుడు లైవ్లో నా కళ్ళతో నేను అక్కడ నుంచొని ఫోటో దిగాను. అదే అండి మన్నత్ ఎస్ఆర్కే వాళ్ళ హౌస్ ముందు. ఐఎమ్ సో హ్యాపీ. నాలాగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. ఈ ఎండ వాన అని ఏమీ లేకుండా ఆయన కోసం వెయిట్ చేస్తూ ఎంతమంది ఉన్నారు తెలుసా. ఆయన ఎప్పుడు వస్తారా బయటకి, హాయ్ జస్ట్ ఒక గ్లింప్స్ కనిపించినా చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అండ్ ఎదురుగా మన్నత్కి ఎదురుగానే బీచ్ ఉంది. వెళ్ళామంటే చాలా ఎండగా ఉంది, అస్సలు దారుణమైన ఎండ. అసలు మనకు ఉన్న ఎండ, బాంబేలో ఉన్న ఎండ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇల్లు దగ్గరే. కొంచెం మన్నత్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదిగో రెక్సాన్ కనిపించింది. అక్కడ మ్యాట్ వేసి కవర్ చేసింది కదా, అది సల్మాన్ ఖాన్ హౌస్. ఇక్కడ కూడా హై టైట్ సెక్యూరిటీ ఉంది. డే 1 ఇన్ బాంబే అనమాట. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. రూమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నా. యూ వాంట్ దిస్ రూమ్ టూర్ కావాలా వద్దా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రోజుకో రూమ్ చూపిస్తున్నా. నాకు కూడా చాలా ఫన్నీగా ఉంది, చాలా బాగుందని అనిపిస్తుంది. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్లీ మై ఫ్రెండ్స్ అండ్ దిస్ ఇస్ మై రూమ్. దిస్ ద ఫస్ట్ బెడ్. ఫస్ట్ ఇట్స్ టీవీ. ఇక్కడేమో సీటింగ్కి ఒక చైర్, మంచిగా చైర్ ఇచ్చారు, చాలా బాగుంది, క్యూట్. అండ్ బెడ్, దిస్ ఈజ్ మై బెడ్. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. ये है वॉशरूम, स्मॉल easy wash area and wash basin and as usual cute shower area. So this is me. బాగుందని అనుకో. చేయలే, ఇంకా ఆకలేసేస్తుంది. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేయాలి. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఎలా వీడియో తీసుకున్నాను కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఫుల్ చాలా ఎండగా ఉంటుంది. బాబోయ్ దారుణమైన ఎండ ఉంది. అసలు ఏమంటూ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ బాంబే వచ్చాను కానీ ఫుల్ ఎండ. ఒక 5 minutes కోల్డ్
చల్లగా ఉంటే ఇంకో 5 మినిట్స్లో ఎండ విపరీతంగా ఉంటుంది, అంత ఘోరంగా ఉంటుంది అనమాట ఎండ. లెట్స్ సీ. లంచ్లోకి అయితే చికెన్ కర్రీ విత్ సమ్ రోటీస్ అయితే ఆర్డర్ చేశాను. ఫుల్ కుమ్మేసేసి రెస్ట్ తీసుకొని పడుకున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.